రోజుకు ఒక కప్పు కాఫీ గానీ టీ గానీ తాగాలి, అలా తాగితే మనకి మంచి ఫోకస్ క్రియేట్ అవుతుందని చెప్పేసి ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ అంటారు. ఇంకో సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఏమో కాఫీ టీలు అనేవి బ్యాడ్ హ్యాబిట్స్, అవి తాగకూడదు అంటారు. ఏంటి కన్ఫ్యూజన్ మీకంతా? ఇందులో ఏది నమ్మాలో నమ్మకూడదో తెలియక తలబట్టుకొని కూర్చొని మళ్ళీ ఆ తలనొప్పి పోవడానికి కాఫీ తాగుతున్నారు. మీరు కాఫీ తాగిన అరగంటలో బ్లడ్ లో నుంచి డైరెక్ట్ గా బ్రెయిన్ కి వెళ్ళిపోద్ది. ఆ కాఫీలో ఉండే కెఫిన్ అనేది బ్రెయిన్ లో రోలర్ కోస్టర్ రైడ్ క్రియేట్ చేస్తుంది. అప్పుడు క్రియేట్ అయిన రైడ్ వల్ల మీ బ్రెయిన్ షాక్ అవుతుంది. ఆ షాక్ వల్ల దెబ్బకి మీకు యాక్టివ్నెస్ వస్తుంది. గుర్తుపెట్టుకో, నీ నర్వస్ సిస్టమ్ ని అతిగా హైప్ చేసేది ఏదైనా, అతిగా డౌన్ చేసేది ఏదైనా సరే మీకు డేంజరే. నీకు అప్పుడప్పుడు యాంగ్జైటీ వస్తున్నా, పడుకున్న టైంలో మీ గుండె చప్పుడు మీకు వినిపిస్తున్నా, మీకు అర్థమియా ఉన్నా, మీకు హై బీపీ ఉన్నా, మీకు నైట్ టైంలో గాఢ నిద్ర పట్టకపోతున్నా, మీరు నైట్ టైంలో తరచుగా టాయిలెట్కి లేస్తున్నా, మీరు నైట్ టైంలో గొంతు డ్రై అయిపోతున్నా అని చెప్పేసి వాటర్ తాగడానికి లేస్తున్నా, మీకు తరచుగా మౌత్ అల్సర్లు వస్తున్నా, మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా, మీ పళ్ళు కొంచెం ఎల్లో కలర్ లో మారుతున్నా, మీ నాలుక పైన ఎక్కువ పాచ్ వస్తున్నా, మీ నోట్లో నుంచి ఎక్కువగా బ్యాడ్ స్మెల్ వస్తున్నా, మీకు యాసిడ్ రిఫ్లెక్స్ అయిపోయి గొంతులో పొల్లటి తేన్పులు వస్తున్నా, గుర్తుపెట్టుకో నీకు కాఫీ టీలు పడట్లేదని చెప్పేసి మీనింగ్. నువ్వు మూసుకొని అవన్నీ మానేయాలని చెప్పేసి నీ బాడీ నీకు ఇచ్చిన వార్నింగ్. ఇలాంటి సిమ్టమ్స్ మీ బాడీ మీకు ఇస్తే మీరు కనీస రోజులో ఒక్క కప్పు కూడా తాగడానికి వీల్లేదు. కొంతమంది బ్లాక్ కాఫీ తాగుతాము, మిల్క్ గానీ షుగర్ గానీ అవాయిడ్ చేస్తామని చెప్తారు. మీరు బ్లాక్ కాఫీ కూడా తాగడానికి వీల్లేదు ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు. ఈ సిమ్టమ్స్ ఏం మాకేం లేవండి, కానీ మేము కాఫీ తాగాలనుకుంటున్నాం, రోజుకి ఎన్ని కప్పులు కాఫీ తాగొచ్చు అని అడిగితే రోజుకు ఒక కప్పు కాఫీ మాత్రమే మీరు తాగొచ్చు. అది కూడా మధ్యాహ్నం 2 నుంచి 4 మధ్యలో మాత్రమే. మార్నింగ్ ఎంటీ స్టమక్ ఉన్నప్పుడు మాత్రం దయచేసి మీరు